కిటతక తత్తయ్యా ఎక్స్క్యూజ్ మీ లోపలికి ఇలా వెళ్ళు ఇటు నుంచి వెళ్ళండి స్పేస్ స్టేషన్లో కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన సైంటిస్ట్లా ఉంది నా పరిస్థితి. హ్యాపీ బర్త్డే టు యూ. నోనో చేతులు ముడుచుకోనక్కర్లేదు, ఫ్రీగా ఉండొచ్చు. మీరేనా సుబ్బారాయుడు సుబ్బు? తనేనా? నమస్కారం సార్. ఓ, పేరుకు తగ్గట్టుగానే పాతకాలపు ఆలోచనలతో ఉన్నట్టున్నావు. బట్ ఐ లైక్ ఇట్. నీలాంటి వాడే నాకు కావాలి. నువ్వు ఇక బయలుదేరొచ్చు. వెయిట్, సినిమా ఆఫీసులో చుట్టూ తిరగడం మానే. ఎందుకంటే నువ్వు ఈ స్వయంవద్దికి కాబోయే భర్త. సూటిగా మాట చెప్పాలా నీకు? నాకు పెళ్ళంటే ఏ ఎక్సైట్మెంట్ లేదు. నాకు పిఏ లాంటి మొగుడు కావాలి. మిసమ్మ చూసావా, అందులో శివాజీలా ఉండాలి. వెళ్ళొస్తానండి. ఓకే. హలో హలో నాన్న, నేను ఏమైంది? నాన్న, నేను సెలబ్రిటీని అవ్వాలనుకున్నాను. మరో సెలబ్రిటీని పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. అయినా అమ్మాయితో జీవితం ఎంత భారంగా ఉంటుందో ఫస్ట్ లుక్ లోనే అర్థమైపోయింది. ఏంటి నాన్న మరీ ఎంత పెద్ద పెద్ద పదాలు వాడుతున్నావు? నాన్న, నేను మగాడిని. అదే మగాడు లాంటి ఈగో ప్రాబ్లమ్స్ ఉన్న అమ్మాయిని, పక్కుడు ఎమోషన్స్ తో సంబంధం లేని అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు. నేను దాన్ని చేసుకోలేను, అంతే. అరే, నువ్వు సినిమాల చుట్టూ ప్రదక్షిణలు చేసే బదులు సెలబ్రిటీ చుట్టూ రౌండ్ వేస్తే ఏంటి తప్పు? నాన్న, బాడీ గార్డ్స్ తో బౌన్సర్స్ తో లగ్జూరియస్ గా లైఫ్ ఎంజాయ్ చేసే అమ్మాయి అందాన్ని ఆస్వాదించడం నా వల్ల కాదు. అసలే అది సౌండ్ పార్టీ, నాకు సౌండ్ ఎలర్జీ. అరే, చిన్న వయసులో అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు నాన్న? కోట్లు రా, పిచ్చి పిచ్చిగా సంపాదించేశాడు. ఒక్కడే కూతుర్రా, అల్లుడవరా నాన్న? నువ్వు విక్రమ్ రెడ్డికి బినామీగా బతికావు. ఇప్పుడు నేను వాళ్ళ కూతురికి పిఏగా బతకాలా? అయినా నువ్వు ఎంతైనా చెప్పు, నా వల్ల కాదు కాదు కాదు. అమ్మా.